మరో బ్రేకింగ్ ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి కృష్ణా జలాలు ఎజెండాగా ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలపై అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరగనుంది. గత ప్రభుత్వ విధానాలను సభలో చర్చిస్తారు. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై సమగ్రంగా చర్చ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మొదట పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై వివరంగా చర్చించారు. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో సవరణల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదుల్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎటువంటి కీలక అంశాల కోసం ఈ 4 లేదా 5 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయంటున్నారు? అండ్ పాలక ప్రతిపక్షాల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ నెల 29 నుంచి మనకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. నిన్న ICCC బిల్డింగ్లో మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఈ భేటీలో ఇదే అంశంపైన ఆయన మంత్రులతో చర్చించారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని మనకి మంత్రుల భేటీలో సీఎం ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సో ఇక 29 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 30, 31, 3 రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. తిరిగి మళ్ళా జనవరి 2 నుంచి తిరిగి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మనకి ప్రారంభమవుతాయి. కాబట్టి 29, 2, 3, 4, 5, 6 వరకు కూడా మనకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నుంచి మనకి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో, అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయాలపైన చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించారు. సో ఇక ఆ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. సో ఆ మీడియా సమావేశంలో ప్రత్యేకించి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనకు రావాల్సినటువంటి నీటి వాటా కంటే కూడా తక్కువ ఒప్పందం కేంద్రంతో కుదుర్చుకునేలా ఉన్నారు. కాబట్టి దీని ద్వారా తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది, మహబూబ్ నగర్ ఎడారిగా మారే అవకాశం ఉంది, నల్గొండ ఎడారిగా మారే అవకాశం ఉంది, రంగారెడ్డి జిల్లా సగం వరకు కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎందుకు 45 టీఎంసీలకి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆనాడు 91 టీఎంసీల సామర్థ్యం గల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇవాళ 45 టీఎంసీలు చాలు అని చెప్పేసి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లుతుందనే విషయానిపైన ప్రత్యేక ఫోకస్ చేశారు కేసీఆర్. సో దీనిపైన ఖచ్చితంగా 3 జిల్లాల్లో సభలు పెట్టాలని, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా సరే ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నిన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అదే విషయాన్ని చర్చించారు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణా అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయాలపైన ప్రత్యేక చర్చ జరగనుంది. కాబట్టి ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటనేది మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన అంశాలు మున్సిపల్ ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ముందు ఓటర్ల సవరణ చేయాలని భావిస్తున్నారు. సో మనకి అది జనవరి చివరి వారంలో ఓటర్ల సవరణ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొత్తం కూడా అదే చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి మనకి ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా ఈ అంశాలపైన నిన్న ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ప్రధానంగా ఈ అంశాలపైన ఆయన చర్చించారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎటువంటి డిమాండ్ చేసినా మేము ఖచ్చితంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. నిన్న ICCC బిల్డింగ్లో రేవంత్ రెడ్డి తోటి
మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా కూడా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి నిర్వహించేందుకు సిద్ధమయ్యాము. కాబట్టి ఆ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ అంశం లేవనెత్తినా కూడా సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సో అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమైన తర్వాత ఈసారి వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కృష్ణా గోదావరి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయాలే కాదు, అనేక అంశాలపైన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేస్తుంది. ఆ అంశాలను లేవనెత్తాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ టు పీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి సంబంధించి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని అది దానిపైన చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. దాని తర్వాత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానిపైన ప్రత్యేక ఫోకస్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయాలని భావిస్తుంది. తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేసి ఈ యొక్క శీతాకాల సమావేశాలకు సంబంధించి అంశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలి, చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. నిరుద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క శీతాకాల సమావేశంలో లేవనెత్తి చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ అంశాలపైన ప్రత్యేక ఫోకస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఏ అంశం లేవనెత్తినా ఏ అంశం చర్చకు పట్టుబట్టినా కూడా మేము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ప్రధానంగా మనకి ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలపైన ప్రత్యేక ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధమవుతుంది. ఏ అంశాలు లేవనెత్తాలి, ఏం జరిగింది, అసలు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది అధికారంలోకి వచ్చి, కాబట్టి అవలంబిస్తున్న తీరు ఏంది అనేది కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రమణ. థ్యాంక్ యూ సైదులు.